హాయ్ ఫ్రెండ్స్, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మనమైతే ఇప్పుడు తిరుమలకి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మనమైతే తిరుపతికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఇది తిరుపతి బస్ స్టాండ్. తిరుపతి నుండి తిరుమల వరకు డైరెక్ట్గా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులకి అలిపిరి మెట్ల మార్గం, అలాగే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అయితే తిరుమలకి చేరుకోవచ్చు. అందుకోసం అయితే మనం బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి తిరుపతి నైట్ టైం ఎంత బాగుందో. బస్ స్టాండ్ నుంచి మనమైతే అలిపిరికి అయితే చేరుకున్నాము. ఇదే మొదటి మెట్టు. నైట్ టైం అయింది కాబట్టి జంతువుల నుంచి రక్షణ కోసం అందరికీ కర్రలు అయితే ఇస్తున్నారు. మీరందరూ కలిసిమెలిసి వెళ్ళాలా. దయచేసి వాష్రూమ్ నుండి మీ ఫ్యామిలీని దగ్గర పెట్టుకొని వెళ్ళండి. తర్వాత వచ్చి తెచ్చిపెట్టినవి ఆ మిగిలిన డస్ట్బిన్లో వేయండి. అడవిలో పడేయద్దు. అడవిలో పడేస్తే మళ్ళీ వాటి కోసం జంతువుల కోసం ఏం రిస్క్. సరేనా? మా దారి మధ్యలో బెగ్గర్స్ ఉంటారు. మా బ్యాగులు పోయినాయని మాకు అన్ని మా వాళ్ళు మిస్సిందని చెప్తారు. వాళ్ళు నమ్మి మీరేం మనీ ఇట్లా ఇచ్చే చేయొద్దండి. గోవిందా. నిలుచుకురాట అరవలేదంటే తన్ని సాపడ ఇంకా ఎక్కడ చాలా దూరం పోవాలి. రండి 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 ఇంకా 250 కాడే ఉన్నాం. ఉంటావు 1110 మొత్తం. అబ్బా, మార్గం మధ్యలో రకరకాల విగ్రహాలు అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కొండ మీదకి వెళ్ళే సమయంలో తిరుపతి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము. నైట్ టైం కాబట్టి ఎక్కువ జనాభా లేరు ఇక్కడ. వచ్చేసాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు హనుమాన్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. నైట్ 11 అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఇది 7th మైల్ స్టోన్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది రూట్ మ్యాప్. మీరు చూసినట్లయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి 2 కొండలు అయితే ఎక్కాలి. ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మోకాల పర్వతం. ఇక్కడ నుంచి అందరూ మోకాల పైన కొన్ని మెట్లు అయితే ఎక్కుతారు. ఇది కానీ ఎక్కినట్లయితే ఆల్మోస్ట్ మనం తిరుమలకి చేరుకున్నట్టేను.
ఇక్కడ నుంచి ఒక రోజు డిఫికల్ట్గా ఉంటుంది ఎక్కడము. అయినా మనసులో శ్రీవారి నామస్మరణ చేస్తూ ఎంతో భక్తితో అందరూ ఎక్కుతున్నారు. వచ్చేసాం ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే. ఇవే ఆకలి మెట్లు. ఇదే చివరి మెట్టు అనమాట. మనం దాదాపు 3500 మెట్లు ఎక్కి అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకి అయితే చేరుకున్నాము. ఇది ఆఖరి మెట్టు. చూడండి నైట్ టైం వ్యూ ఎంత బాగుందో. టైం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 2:30 అవుతుంది. మీరు ఈ ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.